2005 వరకు స్టేట్ బోర్డు టాపర్ అన్నది గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు వచ్చేవారు. ఓకే. ఆ 2 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చారు కూడా. ఓకే. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ స్టూడెంట్ కి 100కి 100 మార్కులు ఏ సబ్జెక్ట్ లోనూ రాలేదు. ఇదివరకు వచ్చేవి. ఓకే. ఎక్కడైతే మార్క్స్ ఎంట్రీ చేశారో ఆ సాఫ్ట్వేర్ తీసుకురండి అని చెప్పాము. ఆ కోడ్ అంతా చూసినప్పుడు మేమేం అబ్జర్వ్ చేసామంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీని ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాంటాక్ట్ చేసి దే మైట్ హావ్ పేడ్ సమ్ మనీ సో దట్ దిస్ సాఫ్ట్వేర్ విల్ ఫేవర్ ద ప్రైవేట్ స్కూల్స్. దీన్ని యాక్చువల్గా డేటా డిడిలింగ్ అని కూడా అంటాం. అట్లా లాజిక్ అంటే వెరీ సింపుల్ చెప్తా. ప్రతి గవర్నమెంట్ స్టూడెంట్ కి రోల్ నెంబర్ 3తో స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ స్టూడెంట్స్ కి రోల్ నెంబర్ 4తో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫర్ రోల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 3 అంటే వాళ్ళు గవర్నమెంట్ స్టూడెంట్స్ మాట 66 కన్నా ఎక్కువ మార్కులు 100కి ఈక్వల్ గా వస్తే డిడక్ట్ 8 మార్క్స్ అని రాశారు. అంటే ఏ స్టూడెంట్ కైనా 100 వస్తే గవర్నమెంట్ స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ లో 8 తగ్గిపోతాయి. అదే ప్రైవేట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏం చేస్తారంటే గ్రేటర్ దెన్ 68 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 92 యాడ్ 8 మార్క్స్ ని యాడ్ చేశారు. దీన్ని యాక్చువల్గా డేటా డిడిలింగ్ అని కూడా అంటారు.